ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ ట్వీట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ కావడమే కాదు, రకరకాల కథనాలకి దారితీస్తుంది. ప్రత్యేక వ్యక్తి అంటే కాబోయే భార్య గురించా, లేదంటే సినిమా గురించా, లేదంటే మరొకరి గురించా? వాట్స్ ది స్టోరీ? ప్రభాస్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడో తెలియడం లేదు. డార్లింగ్స్, ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి రాసుకొచ్చాడు. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. డార్లింగ్ ఓ ఇంటివాడవుతాడని ఫ్యాన్స్ ఎదురు చూసి పట్టించుకోవడం మానేశారు. అయితే లేటెస్ట్ ట్వీట్తో ప్రభాస్ను పెళ్లి కొడుకుగా చూస్తామన్న ఆశ పుట్టింది. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అంటూ అడుగుతున్నారు. ప్రభాస్ చెబుతున్న ప్రత్యేక వ్యక్తి కమల్ హాసనా అన్న డౌట్ కూడా ఉంది. కల్కిలో కమల్ విలన్ గా నటిస్తున్నాడు. తనకు కమల్ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. లేటెస్ట్ పోస్ట్ కమల్ హాసన్ టీజర్ గురించి అంటూ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఎవరి గురించి ట్వీట్ చేశాడో 1-2 రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ లో రివీల్ కానుంది. పెళ్లి గురించి కాదు, కమల్ గురించి. అంతకంటే కాదనుకుంటే ఆ ప్రత్యేక వ్యక్తి దీపికా పదుకునే అయ్యే అవకాశం లేకపోలేదు. ఆ మధ్య అమితాబ్ బచ్చన్ లా దీపికా టీజర్ ను తీసుకొచ్చే క్రమంలో ఇలా ట్వీట్ చేశాడా అన్న డౌట్ కూడా ఉంది. దీపిక ఇందులో డిఫరెంట్ రోల్ పోషించడంతో ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారా అన్న అర్థంలో ట్వీట్ చేశాడేమో చూడాలి మరి. కల్కి జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 600 కోట్ల బడ్జెట్ తో తీయడంతో తెలుగులో 500 కోట్లు దాటిన ఫస్ట్ హై బడ్జెట్ మూవీగా నిలిచింది. దీనికి తగ్గట్టే బిజినెస్ జరిగింది. ఈ భారీ మొత్తం రాబట్టాలంటే టికెట్ రేట్ల హైక్ కంపల్సరీ. టికెట్ రేట్లు పెంచుకునే పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాత అశ్విని దత్ తెలుగు ప్రభుత్వాలను కోరనున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సన్నాహాలు చేస్తూ ప్రమోషన్ స్పీడ్ ను పెంచుతున్నారు.